డాక్టర్ బాబు జగజ్జీవనరావు 118వ జయంతి వేడుకలను రాజమహేంద్రవరంలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం వేడుకగా జిల్లా స్థాయిలో నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించడంతో శనివారం స్థానిక జాంపేట చర్చిగేటు వద్ద ఉన్న బాబు జగజ్జీవనరావు విగ్రహానికి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, ఎస్పీ డి నరసింహకిషోర్, ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, ఇతర అధికారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ కోరుకొండ మండలం కణుపూరులోని బాబు జగజ్జీవనరావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మహిళ మిస్సింగ్ కేసును రాజమహేంద్రవరం 3 టౌన్ పోలీసులు గంటల వ్యవధిలోనే విఛేదించారు. పోలీసుల కథనం ప్రకారం గోకవరం మండలం ఇందుకూరుపేటకు చెందిన కొప్పిశెట్టి సంధ్యారాణికి 9 ఏళ్లుగా పిల్లలు లేరు. దీంతో తాను గర్భిణినని ఏప్రిల్ 3న డెలివరీ తేదీ ఇచ్చారని నమ్మించి తన భర్త లోవరాజుతో కలిసి రాజమహేంద్రవరంలోని జయ కిడ్నీ కేర్కు వచ్చారు. అయితే తన బండారం బయటపడుతుందన్న భయంతో అదృశ్యమైంది. భర్త లోవరాజు ఫిర్యాదు మేరకు 3 టౌన్ సిఐ వి అప్పారావు దర్యాప్తు కోసం 2 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సీసీ ఫుటేజ్లను పరిశీలించి గంటల వ్యవధిలోనే కాకినాడలో సంధ్యారాణి ఆచూకుని కనుగొన్నారు. ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరంలో కళాభిమానులను ఆకట్టుకున్న అమరావతి చిత్రకళ వీధి ప్రదర్శన శుక్రవారం సాయంత్రం ముగిసింది. ముగింపు సందర్భంగా ఈ ప్రదర్శనను విజయవంతం అయ్యేందుకు కృషి చేసిన కళాకారులు, వాలంటీర్లు, సిబ్బందిని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏపీ సృజనాత్మకత సాంస్కృతిక కార్పొరేషన్ చైర్పర్సన్ తేజస్వి పొడపాటి తదితరులు పాల్గొన్నారు. అఖండ గోదావరి ప్రాజెక్టు ద్వారా ప్రతిపాదించిన పనులను పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్, పర్యాటక శాఖ కార్యదర్శి అజయ్ జైన్తో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రాజమహేంద్రవరంలోని పుష్కర్ ఘాట్, హెవలాక్ వంతెన, బొబ్బర్లంక తదితర గోదావరి పరిసర ప్రాంతాల్లో వారు పర్యటించి ప్రాజెక్టులపై చర్చించారు. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరానికి మరింత శోభ సంతరించుకుంటుందని కందుల దుర్గేష్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం సాస్కి పథకం ద్వారా అఖండ గోదావరి ప్రాజెక్టుకు 96 కోట్ల నిధులు మంజూరులో ఎంపీ పురంధరేశ్వరి చొరవను మంత్రి అభినందించారు. సరైన టిక్కెట్ లేని ప్రయాణికుల ద్వారా ఈ ఆర్థిక సంవత్సరం విజయవాడ రైల్వే డివిజన్ రికార్డు స్థాయి ఆదాయాన్ని ఆర్జించింది. టిక్కెట్ల తనిఖీ 62 కోట్ల పైగా ఆదాయాన్ని సాధించడం విశేషం. గత ఏడాది కన్నా ఈ ఏడాది 2 కోట్ల 1 లక్ష రూపాయల ఆదాయం పెరిగింది. ఇది డివిజన్ చరిత్రలో ఒకే ఆర్థిక సంవత్సరంలో నమోదైన అత్యధిక ఆదాయమని రైల్వే అధికారులు తెలిపారు. రైల్వే ఆదాయాన్ని పెంచేందుకు కృషి చేసిన కమర్షియల్ విభాగం అధికారులు, సిబ్బందిని డిఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్ అభినందించారు.